ఈరోజు మరొకసారి మనం దేవుని వాక్యం వినడానికి ఆదివారం దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకిచ్చిన అమూల్యమైన ఈ చక్కని సమయాన్ని బట్టి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవట్లేదు. చాలామంది దాన్ని పోగొట్టుకుంటున్నారు సమయాన్ని. ఫస్ట్ వాక్య సందేశం కూడా మంచి సందేశాన్ని విన్నాం. అలాగే ముఖ్య వాక్య సందేశం కూడా మంచి సందేశాన్ని మనం వినబోతూ ఉన్నాం. ఎన్ని సందేశాలు అందించినా ఏం ప్రయోజనం ఉంది? మీరు సరిగా క్రమపడకపోతే. ఈ సందేశాలన్నీ ఎందుకు? క్రమపరచడానికి, సంఘాన్ని సిద్ధపాటు చేయడానికి, పరలోకానికి సిద్ధపాటు కలిగిన వారుగా తయారు చేయడానికే కదా పాఠాలన్నీ ఉద్దేశించబడుతున్నాయి, సందేశాలన్నీ అందించబడుతున్నాయి. కానీ సమయాన్ని ఎన్నిసార్లు చెప్పినా పాటించడం లేదు మనోళ్ళు. అంటే రాత్రి అంతమాను సినిమాలు సీరియళ్ళు చూస్తారు, తెల్లవారు బేగా లెగలేరు, ఎర్లీ మార్నింగ్ దేవుడి సన్నిధికి రావాలంటే రాలేరు అన్నట్టుగా కనబడుతుంది. కానీ త్వరగా లేచి త్వరగా సిద్ధపాటు అయ్యి త్వరగా దేవుడి సన్నిధికి వచ్చేద్దామన్న ఆలోచన కనబడతలేదు. విజయవాడలో సంఘం 5 గంటలకు ఆరాధన, 5 గంటలకండి ఆరంభ ప్రార్థనకే అందరూ వచ్చేస్తారు, కుర్చీలన్నీ నిండిపోతాయి 5 గంటలకి. అంటే వాళ్ళు 4 గంటలకు లేచి స్నానాలు అవి చేసుకుని చక్కగా మంచి వస్త్రాలు ధరించుకుని బైబిల్ పట్టుకుని దేవుడి సన్నిధికి వచ్చేస్తున్నారు. ఎన్ని గంటలకి? 5 గంటలకు ఆరాధనకు వచ్చేస్తున్నారు. 8 గంటలకు ఆరాధన అయిపోద్ది, 8 గంటలకు క్లోజ్. మళ్ళా ఇంకొక ఆరాధన 10 గంటలకి. అలాగే రోజుకి ఆదివారం ఒక్కరోజు 4 ఆరాధనలు. ఎన్ని? 4 ఆరాధనలు అండి. ఎలాంటి మరి ఎంత జనం అంటే ఒక్కొక్క ఆరాధనకి 10,000 మంది, ఒక్కొక్క ఆరాధనకి 10,000 మంది. మహా అయితే ఇక్కడ 50 మంది ఉండరు మనకి. ఒక్కరు కూడా సమయానికి రావట్లేదు, కొంతమంది తప్ప. ఈ పావనిలో కొంతమంది తప్ప మిగతా వాళ్ళు సమయానికి రావట్లేదు. సమయానికి వచ్చిన వాళ్ళకి మంచి బహుమానం గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. సంవత్సరం అనంతరం వాళ్ళకి ఊహించని రీతిగా మంచి గిఫ్ట్ సమయానికి వచ్చిన వారికి దేవుడు ఇస్తాడు. అలాగే మరి దేవుడి సేవకులుగా మేము కూడా ఒక మంచి గిఫ్ట్ ఈ యొక్క సంఘం తరపున ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఎంతసేత అంటే చూడండి, చాలా టైం అయిపోయింది. ఇప్పటికే ఈ 9:20 అయిపోతుంది. మన టార్గెట్ ఏంటి? 10 గంటలకు క్లోజ్ అయిపోవాలి మొత్తం అన్నీ. శేఖరం ఎన్ని గంటలకి? 10 గంటలకి అన్నీ క్లోజ్ అయిపోవాలి. కానీ మీరు లేట్గా రావడం వల్ల 10:30 అయిపోతుంది. మళ్ళీ అక్కడ 11 గంటలకు ఆరాధన, అక్కడ ఇంద్రానారాయణ. మళ్ళీ వాళ్ళు లేట్గా వస్తారు. 11 గంటల కంటే వాళ్ళు 12 గంటలకు వస్తారు. 12 గంటలకు కూడా రారు కొంతమంది. 1 గంటకి 12:30కి వస్తున్నారు. నవ్వుతున్నారు మళ్ళీ మీరు. ఎంత అమాయకులంటే నన్ను అమాయకులు చేస్తున్నారు మీరు. నన్ను ఆ దేవుడిని అమాయకులు చేస్తున్నారా? సమయం పాటించాలి కదా. ఉద్యోగానికి టైంకి హాజరేసేస్తారు, టైంకి తంబేసేస్తారు. లేకపోతే మరి వాళ్ళు హాజరింగ్ ఉండదు. మరి దేవుడి సన్నిధికి ఎలా వస్తున్నారు ఆలోచించండి. దేవుడికి ఎంత తెలివిస్తున్నారు? చేత దేవుని పిల్లరా, ప్రతి విషయం కూడా మనం బహు జాగ్రత్తగా ఆలోచించాలి. సరే, పాఠంలోకి వెళ్దాం. ఎప్పుడు చెప్పేది మీకు ఎన్ని మీరు ఎలాగే చేస్తున్నారు, మార్పు లేదు. ఇక దేవుడికి అప్పచెప్పేస్తున్నాను మిమ్మల్ని.
దేవుడు చూసుకుంటాడు. నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు మారతలేదు కనుక మిమ్మల్ని దేవుడికి అప్పచెప్పేస్తాను, ఆయన చూసుకుంటాడు. కనుక మన పక్షమున తానే పోరాడి సాతానుని ఓడించాడు. అది అంశం. మన పక్షమున తానే పోరాడి సాతానును ఓడించెను. చెప్పాలి అందరూ. ఏంటండి? వెరీ గుడ్, పాస్ అయిపోయారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ ఆదివారం తండ్రి మీ సన్నిధి భాగ్యం మాకు అనుగ్రహించి ఈ యొక్క సహవాసము, ఆరాధన అవకాశము, ఆత్మతో సత్యముతో ఆరాధించే అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నీ దాసుని నేను మాట్లాడడానికి నిలబడి ఉంటాను. నన్ను పరుగుపరిచి మీరు మాట్లాడి మీకే మహిమ, ఘనత, ప్రభావములు కలిగినట్లు నడిపించుమని, మీ యొక్క వాక్యస్వరము నీ పిల్లలకి వినిపించుమని క్రీస్తు నామాన్ని అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమె అందరూ ఆమె చెప్పండి. అది కాస్త హుషారుగా ఉండండి. ఇంకా నిద్రమత్తు ఉదకపోతే బయట ఆ కుండీకాడ నీళ్ళు ఉన్నాయి. నిద్రమత్తు వదలనోళ్ళు ఆ కుండీకాడ నీళ్ళు ఉన్నాయి, ఎదురుకుంటా సూర్యకాంతం గారి కుండి, అక్కడికి వెళ్ళి కడుక్కురండి. మత్తు వదలకపోతే. ఎందుకంటే నేను చెప్పే వాక్యం అర్థం అవ్వాలంటే మీకు మత్తు వదలాలి. మత్తులో ఉంటే మహత్తు గల దేవుని మాట మనకు అర్థం కాదు. అందుచేత ఈ యొక్క పాఠాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మన పక్షమున తానే పోరాడి సాతానును ఓడించను. మన పక్షమున యేసుక్రీస్తు పోరాడిన వాడై సాతానుని ఎలా ఓడించాడు? సాతాన్ అంటే సామాన్యమైన విషయం కాదు. అది ఒక భయంకరమైన దుష్ట శక్తి. సాతాన్ అనేది ఒక భయంకరమైన దుష్ట శక్తి. ఆ దుష్ట శక్తిని ఓడించడానికి మళ్ళాంటి చిన్న చిన్న సామాన్యులకు సాధ్యం కాదు. అది కేవలం యేసుక్రీస్తు ద్వారా, వాక్యం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని సంగతి మనం తెలుసుకోవాలి. ఆది కాండంలో మనం చదువుకున్న మాటను ఆలోచిస్తే ఏ వాక్యం చదివారు చూడండి. 14వ వచనము మరియు 15వ వచనాన్ని చదివిన సందర్భాన్ని మనం ఆలోచన చేయగలిగితే, దేవుని పిల్లారా, దేవుడైనటువంటి యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతికు దినములన్నీ మన్ను తిందువు. ఏమి తిందువు? మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరవము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదవని చెప్పాను. అద్భుతమైన మాట అండి. ఆది కాండంలోనే, ప్రారంభ గ్రంథమైన ఆది కాండంలోనే ఒక అద్భుతమైన ప్రవచనం ఇక్కడ మనకు రాయబడింది. అది భూజంతువులన్నింటిలో కూడా యుక్తి కలిగినటువంటిది, నేర్పరి అనేటువంటిది అని అక్కడ దేవుడు దాని గురించి చెప్తున్నాడు. సాతాను గురించి దేవుడు చెప్తున్నాడు, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై ఉంటావు. నీ కడుపుతో నువ్వు ప్రాకుతావు. నీ బ్రతుకు దినములన్నీ కూడా నీవు మన్ను తిందు. ఏం తింటావు? చెప్పాలమ్మా, విన్నారా? మన్ను తిందు. లడ్డు తింటావు బాబు, లడ్డు తింటావా అంటే లడ్డు. ఏం తిందు? మన్ను తిందు. ఎవరు? సర్పం. సర్పం అంటే సాతాను, పాము కాదు. పాము అంటే అది చిన్న బుడతపాము అనుకున్నారా?
లేదా చిన్న 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 పాములు, వానపాములు, పుడతపాలు అలాంటివి కాదండి. అది సర్పం, మహాఘట సర్పం. సర్పం అని, ఆది సర్పం అని, ఘట సర్పం అని, అది సర్పముగా పిలువబడింది. పెద్ద డైనోసార్స్. అది నేల మీద కాళ్ళు ఉంటే తల ఆకాశం మీద అందినంత ఉంటుంది డైనోసార్స్. దాని ఆకారాన్ని తీసుకుంది అది అపవాది. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే అక్కడ దేవుడైన యెహోవా తాను చేసిన సమస్త భూజంతువులలో, అదండి దేవుడు చేసిన సర్పం అంట, వాటన్నిటిలో భూజంతువులన్నిటిలో కూడా సర్పము ఏదండి? యుక్తి. అది యుక్తి గలదైనది. చాలా భయంకరమైనటువంటి శక్తి దానికి ఉన్నది. సర్పానికి ఉన్నది, సాతానికి ఉన్నది. ఆదాము అవ్వలను దారి తప్పించడానికి అక్కడికి అది వచ్చింది. ఏదైనా తోటలోనికి ఎంటర్ అయింది. ఎంటర్ ది డ్రాగన్ అనమాట. ఎక్కడికి? ఏదైనా తోటలోకి ఎంటర్ అయింది. అది యుక్తి గలదే ఇచ్చింది. ఆ రోజు ఏదైనా తోటలోకి సాతాను ప్రవేశించి దేవుని పిల్లలైన ఆదాము అవ్వల్ని నాశనం చేసింది. ఈరోజు సంఘాల్లోనికి సాతాను ప్రవేశించి దేవుని పిల్లలైనటువంటి సంఘంలో ఉన్న సభ్యులందరినీ నాశనం చేస్తుందని ఎంతమందికి తెలుసు? కొంతమందికే తెలుసు, అందరికీ తెలియాలి. సాతాను ఎంటర్ అయిందనుకోండి సంఘంలోనికి, సంఘాన్ని అది ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. ఎందుకంటే అది చాలా యుక్తి కలిది. భూజంతువులన్నింటిలో కూడా సర్పాన్ని అది ఎందుకు ఎంచుకుందంటే అది యుక్తి గలదు కనుక. సాతాను క్యారెక్టర్ ఏంటంటే తాను తెలివైన వాళ్ళ కనపడాలి అందరికీ. సాతాను యొక్క క్యారెక్టర్ ఏంటి తెలుసండి? అందరికీ వాడు ఎలా కనపడాలా? చాలా ఇంటెలిజెంట్గా కనపడాలి, తెలివైన వాడుగా కనపడాలి, జ్ఞానం గలవాడుగా కనపడాలి. అందుకొరకు అది అన్ని విధాలా కూడా సిద్ధపాటు కలిగిన దాని ఎత్తు పై ఎత్తులుగా ఉంటుంది అనమాట. అందరికన్నా తెలివైన వాడు నేనే అన్నట్టు కనబడాలి, అందరికన్నా నాకే బాగా తెలుసు అన్నటువంటి విధంగా కనబడాలి. అందుకే అది సర్పాన్ని ఎంచుకుంది. అందుకే అది భూజంతువులన్నిటిలోనూ కూడా నువ్వు శపించబడిన దాని అయిపోయావు. ఎంచేతంటే తెలివి కలిగినటువంటి వాడుగా, జ్ఞానం కలిగినటువంటి వాడుగా ఉండాలనుకుంది కాబట్టి. అందుకు ఆ సాతాను ఏమంటుందంటే ఈ తోటల చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు మీకు చెప్పానా అంటే ఏంటి? సాతాను మెల్లగా అవ్వమ్మ దగ్గరికి వచ్చి, అవ్వమ్మ బాగున్నావా అని అన్నారా? బాగున్నావు కట్టని అసలు ఆరోగ్యకరమైన మంచి మాటలే ఆడలేదు. ఈ తోట చెట్లలో దేని ఫలానైనా తినవద్దని నీకు దేవుడు చెప్పాడా మీ తండ్రి అంటే క్వశ్చన్ వేసింది. చూసారా, ఈరోజు సమాజంలోకి వచ్చిన ప్రతివాడు ప్రశ్నించడానికి వచ్చానంటాడు. సాతాను క్యారెక్టర్ గలవాడు అనమాట వాడు. వాడి పని ఏంటంటే ప్రశ్న. ఎందుకంటే తాను తెలివైన వాడుగా కనబడాలనుకునేవాడు ఎవడైనా అదే క్వశ్చన్ ఎట్టుకొస్తాడు. క్వశ్చన్ కావాలి వాడికి, ప్రశ్న. అలా ఎంటర్ అవుతాడు సమాజంలోనికి. అంటే మనుషులకు మంచి చేస్తున్నట్టు కనబడాలి. ఎలా కనబడాలండి? జాగ్రత్తగా వినాలి. మనుషులకు మంచి చేస్తున్నట్టు కనబడాలి. అది వారి క్యారెక్టర్, అపవాది క్యారెక్టర్. అందరూ ఏమనుకోవాలా? ఆహా, నా కోసమే చెప్తున్నట్టున్నాడు, నా మేలు కోరి నాకు నేర్పుతున్నాడు, మంచి నేర్పుతున్నాడు అనుకోవాలి. అందుకే అవ్వమ్మ దగ్గరికి వచ్చేసి ఈ తోట చెట్లలో దేని ఫలానైనా మీ దేవుడు తినొద్దని చెప్పాడా అంటే ఏంటి? అమ్మో ఏదో నాకు మంచి చేస్తున్నట్టున్నాడు, నాకేదో మేలు చేస్తున్నట్టున్నాడు అని సాతాను యొక్క ఎత్తుగడ, ఆ సాతాను యొక్క కుతంత్రాలు, ఆ సాతానును అనుసరించినటువంటి కుతంత్రాలు
దాని యొక్క ఉద్దేశాలు అమలుపరచడానికి సమాజాన్ని ఎలా వాడుకుంటుందంటే అక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని పిల్లలు. దాని యొక్క కుట్రది, దాని ఉద్దేశం అది ఎంత భయంకరంగా మనుషులను పాడు చేస్తుందంటే మేలు చేస్తున్నట్టు కనబడుతూ వారికి దేవుణ్ణి దూరం చేస్తూ ఉన్నది. మేలు చేస్తున్నట్టు. ఎవరికైనా చూడండి, ఒక ఒంట్లో బాగాలేదండి, నీరసంగా ఉన్నారా, మరి హాస్పిటల్కి వెళ్ళారా అంటాడు. వెళ్ళలేదండి హాస్పిటల్. ఒకవేళ వెళ్ళానండి, ఏ హాస్పిటల్కి వెళ్ళారు? పలానా హాస్పిటల్కి వెళ్ళాను. ఆ హాస్పిటల్కి వెళ్ళారా? అక్కడ వైద్యం బాగోదు, అక్కడ డాక్టర్ మంచాడు కాదు, బలే అక్కడికి వెళ్ళారా? అదే స్పెషలిస్ట్ ఉన్నాడు, నాకు బాగా తెలిసిన ఆయన ఉన్నాడు, లేదా ఇంకొక హాస్పిటల్ ఉంది, అక్కడ చూపించుకుంటే మీకు మంచి వైద్యం జరుగుతుంది, మీకు మంచి రిజల్ట్ వస్తుంది, అక్కడికి వెళ్ళండి అంటే ప్రతి దానికి ఇప్పుడు ఎవరైనా ఒంట్లో బాగోలేదండి అని చెప్తే ఏం చేస్తాం మనం? అలాగమ్మా అలాగే మీకోసం ప్రార్థన చేస్తామని అక్కడ వదిలేస్తాం. అలా వదలడు. ఏ హాస్పిటల్కి వెళ్ళారు? ఆయన ఏ మెడిసిన్ ఇచ్చాడు? అయ్యి బాబు ఏదో మెడిసిన్ పేపర్ అలాగే ఉండి చూడండి, ఇదేదో డాక్టర్ గారు లాగా అవన్నీ ఇది మంచి మెడిసిన్ కాదమ్మా, డాక్టర్ మంచాడు కదమ్మా, అసలు ఇది ఎందుకు పనికిరావు, నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అంటే ఈ మాటలు మనకి ఎలా కనపడతాయి? అతను ఏదో మనకి మేలు చేస్తున్నట్టు కనపడతాయి, బెటర్ చూపిస్తున్నట్టు కనిపిస్తాయి. అలాగే అపవాది కూడా ఆదాము అవ్వలకి ఇంకా బెటర్ మార్గం చూపిస్తున్నట్టు, ఇంకా మేలు మార్గం చూపిస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట. మీ తండ్రి మిమ్మల్ని పనులు ఏదైనా తినొద్దు అన్నాడంటే, అవునండి ఆ తోట మధ్యన ఉన్నటువంటి మంచి చెడు తెలియచే వృక్షఫలాన్ని తినకూడదని అది తినకూడదని చెప్పాడు. ఈ బాబు ఎంత పని చేశాడు. ఆ పండు తింటే మీ కళ్ళు తెరవబడతాయి, మీ జ్ఞానోదయం చేస్తుంది, మీరు తెలివి గలవాళ్ళు అయిపోతారు, మీరు జ్ఞానవంతులు అనేసరికి ఏం చేశారు? అమ్మమ్మ ఏం చేసింది? ఆ పండ్లు తీసుకొని తినేసింది, తన భర్త కూడా పెట్టుకెళ్ళి. అంటే ఏంటి? అపవాది తెలివైన వాళ్ళ కనబడుతూ వాళ్ళకేదో ఉపకారం చేస్తున్నట్టు కనబడుతూ అపకారాన్ని నాశనాన్ని చేసే క్యారెక్టర్ కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆవిడ అనుకుంది, అవ్వమ్మ అనుకుంది, అబ్బమ్మ మనకు మంచి మేలుకరమైన మాటే కదా చెప్తున్నాడు, ఆ పండు తింటే మనకు కన్నులు తెరవబడతాయంట, మనకి జ్ఞానోదయం కలుగుతుందట. సరే తిందాం, ఏం పోయింది అనుకున్నది. తినవద్దని తండ్రి చెప్పిన మాట కూడా పెడచెవిని పెట్టింది. అపవాది చెప్పిన మాట విన్నది. మీరు సావనని చెప్పింది. దేవుడు ఏం చెప్పాడు? ఆ పండు తెలుగును మీరు నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పాడు. కానీ మీరు సావరని చెప్పింది. విసరా అది ఎంత నేర్పుగా చెప్పింది, ఎంత మంచి చేస్తున్నట్టుగా చెప్పింది. దేవుని పిల్లారా, ఈ సమాజానికి అంతటి కూడా అలాగే చేస్తుందండి అపవాది. ఎప్పటి నుండి? ఆది నుండి అది ఈనాటి ఆనాటి నుండి కాదు, ఆది నుంచి కూడా వాడు అబద్ధికుడును అబద్ధమునకు జానికుడునే ఉన్నాడు. సాటానస్ అనేటువంటి పదం అది గ్రీక్ పదం నుంచి వచ్చినటువంటి మాట. అరామిక్ భాషలో కూడా దాన్ని అనువదించారు. హెబ్రీలో అపవాది లేదా సాతాను, విరోధి అనే పదాలు ఉపయోగింపబడ్డాయి, కానీ గ్రీకులో సాటానస్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. అనగా ఆ పదానికి అరామిక్లో నుంచి వచ్చినటువంటి అర్థం ఏంటంటే అది భయంకరమైనటువంటి దుష్టశక్తితో కూడినటువంటి దెయ్యం అని అర్థం. దేవుని పిల్లారా ఆలోచించండి. విరోధి, హెబ్రీలో విరోధి ఈ పదప్రయోగం చేయబడింది. అలాగే యెహోవా దూత, పాత నిబంధనలో యెహోవా దూతగా ఉన్నటువంటి లూసిఫర్గా మరి మారినటువంటిది, శపించబడినటువంటిది అని మనం ఇప్పుడే వాక్యం చదువుకున్నాం. భూజంతువులన్నింటిలో నువ్వు శపించబడిన దానివే అని. దానికి తగిలింది, దీనికి తగిలింది. 14వ వచనంలో పాము అనగా సర్పానికి తగిలింది. రెండోది 15వ వచనంలో దుష్టశక్తికి తగిలింది. 15వ వచనం ఏమన్నది? స్త్రీ సంతానమునకును నీ సంతానమునకును
వైరవము కలగజేసేదని, అది నిన్ను తల మీద కొట్టను. అది అంటే మడమ మీద కొడితే పర్వాలేదు, బతికించుకోవచ్చు, కానీ తల మీద కొడితే సస్తావు. అందుచేత స్త్రీ సంతానం అంటే యేసుక్రీస్తు ప్రభువు. స్త్రీ సంతానం అంటే ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువు. అది అనగా అపవాది, దానికి నీకును ఏం కలగజేస్తానన్నాడు? వైరవము. వైరవం అంటే ఏంటి? యుద్ధం, పోరాటం అండి. కనుక అపవాది యొక్క సంతానమునకును క్రీస్తు ప్రభువుకును క్రీస్తు సంబంధికులకును అపవాది సంబంధికులకును ఏముంది చెప్పాలా? వైరవం. వైరవం అంటే ఏంటి? యుద్ధం. యుద్ధం అంటే పోరాటం చేయాలి, దాన్ని జయించాలంటే పోరాటం చేయాలి. పోరాటం చేసి సాతాన్ని జయించే శక్తి ప్రపంచంలో ఆదాం మొదలుకొని ఏ నరమాత్రుడికి లేదు. అదే విన్నారా? ఎలాగా అటెన్షన్లో ఉండాలి, ఇలా చూడాలి. ఆదాము మొదలుకొని నేటి వరకు నరమాత్రుడైన వాడు ఎవడో కూడా అపవాదిని ఎదిరించుటకు శక్తి సామర్థ్యములు గలవాడు కాడని చెప్పచ్చు. మరి ఎలా సాధ్యం అంటే అది ఒక యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. నీకు నువ్వుగా, నాకు నేనగా, ఎవరికి వారుగా అపవాదిని ఎదిరించుట సాధ్యము కాదు, శక్తి లేదు. అదేనండి, అది మామూలు వ్యక్తి కాదది, చాలా భయంకరమైన వ్యక్తిత్వం కలిగిన దుష్ట శక్తి. అందుచేత దాన్ని ఎదిరించుట యేసుక్రీస్తు వలన మాత్రమే. అందుకనే మన పక్షమున తానే పోరాటం చేసి ఓడించాడు, సాతానుని ఓడించాడు. మన పక్షంగా, మానవులందరి పక్షంగా యేసుక్రీస్తే దానితో యుద్ధం చేసి దానిని ఓడించెను అనే మాట దేవుని యొక్క వాక్యములో నుంచి మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినాలి. ఎలా ఓడించాలి? ఎలా యేసుక్రీస్తు ప్రభు అని జాగ్రత్తగా చూస్తే రోమాపత్రిక 16వ అధ్యాయము 20వ వచనం చదువుతాం. రోమాపత్రిక సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద, అది అంటే సంఘము కాళ్ళ క్రింద, క్రీస్తు ప్రభు యొక్క సంఘము యొక్క కాళ్ళ కింద, క్రీస్తు ప్రభు యొక్క సంఘం, ఆ సంఘము యొక్క కాళ్ళ క్రింద, మీ కాళ్ళ క్రింద సమాధానకర్త యొక్క దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడుగా ఉండును గాక అని చెప్పాడండి. ఎవరినంట? సాతానును. ఎవరి కాళ్ళ కింద చెప్పాలమ్మా? అది పాస్ అయిపోయారు ఎవరు కానీ. క్రీస్తు సంఘం యొక్క కాళ్ళ క్రింద, అందరు కాదు. అది మట్టలట్టుకుని ఊరి మీద తిరిగేవాడు కాళ్ళ కింద ఏమో పని చేయదు, సీమ కూడా సాగదు. ఎందుకని? వాళ్ళకి వాక్య సత్యం తెలియదురా. మట్టలు అవి పెట్టుకుని చిన్నపిల్లల్ని కూడా పెట్టుకుని ఈదుల్లో తిరుగుతున్నారంటే ఇంకా ఏమై ఉన్నారని అర్థం. ఇంకా అమాయకులుగానే ఉన్నారు, సత్యం ఎరగిన వాళ్ళుగా ఉన్నారు. ఇంకా ఎలా ఉన్నారు? గుడ్డివారుగా ఉన్నారు. గుడ్డివారికి త్రావ చూపుతున్నాడా? యేసు ప్రభు రావడం జరిగిపోయింది. గాడిద పిల్లలతో కూడా వచ్చి ఆయన యెరూషలేము ప్రవేశించాడు, అది జరిగిపోయింది. శుక్రవారం ఆయన సిలువేస్తారు, అది జరిగిపోయింది. ఆ ప్రవచనాలన్నీ నెరవేర్పు జరిగిపోయాయి. ఇప్పుడు గాడి లేదు, యేసు ప్రభు లేడు, ఆ గాడిద పిల్ల లేదు. అవి ఖర్జూరపు మట్టలు కూడా కాదు, ఈత మట్టలకేమో మల్లెపూలు గుచ్చుకొని ఊళ్ళో తిరుగుతున్నారంటే పిల్లలు అమాయకులు పాడు చేస్తున్నారు కదరా బాబు. చిన్నపిల్లలకి ఏం తెలిసింది? పెద్దవాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు. కనుక ఆ చిన్నపిల్లలు కూడా వెనకాల చెప్పుకొని అబద్ధంలో నడిపిస్తున్నారు. అపవాది క్యారెక్టర్ ఏంటంటే వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడును అన్నాడు యోహాను సువార్త
8వ అధ్యాయం 44 వచనంలో ప్రభువు చెప్పాడు, వాడు ఆది నుంచి వాడు ఆరంభం ఎలాగుంది. ఇన్ ద బిగినింగ్ సేటన్ అది ఎలా ఉన్నదంటే, చదవమ్మా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రికి అదే కావాలా, అపవాదికి ఏం కావాలా? అబద్ధాలు తట్టు తిరిగేవాడు కావాలా. ఇలాగే ఊరట ఈ పిల్లల్ని పెట్టుకుని ఈత మట్టలు పెట్టుకుని సమాధులకు వెళ్ళి సమాధులు సొన్న వేసుకుని సమాధులు రంగులు వేసుకుని సమాధుల దగ్గర పండుగ చేసుకునే వాళ్ళే కావాలి అపవాదికి. అందుచేత వాడు ఆది నుంచి ఏమై ఉన్నాడు. చదవండి అమ్మా. మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకుంటున్నారు. ఆది నుండి అంటే ఇన్ ద బిగినింగ్, ఆరంభము నుంచి వాడు సత్యమునందు నిలిచేవాడుగా. సత్యమునందు నిలవని ప్రతివాడు అసత్య సిద్ధాంతాలు పాటిస్తాడు. వాడి అందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు వాడు అబద్ధికుడు కనుక అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించే ఈ అబద్ధ బాధకులు కూడా అదే చేస్తూ ఉంటారు. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడు. అంటేటి తండ్రి, అబద్ధానికి ఏంటంట జనకుడు. అక్కడ అంటే అబద్ధం వాడి దగ్గర నుంచి పుట్టింది. ఇన్ ద బిగినింగ్. అర్థమవుతుందండి. అంటే అబద్ధ సిద్ధాంతాలు పాటించే వాళ్ళందరూ ఎవరు? అబద్ధికుని యొక్క పిల్లలు. వాడేమో జనకుడు, వీళ్ళందరూ పిల్లలు. కనుక అబద్ధాల తట్టు వెళ్ళకూడదు. మనం అబద్ధాల వైపు మన పిల్లలు కూడా నడపకూడదు. పిల్లల చేత డ్యాన్సులు వేయించడాలు కానీ అండి రకరకాల ప్రోగ్రామింగ్ చర్చిల్లో పెట్టుకుని ఏమండి దేవుని పిల్లలను దేవుడి కాకుండా అబద్ధాల తట్టు తిప్పేటువంటి పరిస్థితి భయంకరమైంది. అప్పుడు అపవాదిని వీళ్ళ కాళ్ళ కింద తొక్కడం, ఆ అపవాదే వీళ్ళని కాళ్ళ కింద తీసుకుని తొక్కేస్తాడు. రామపత్రిక మర్చిపోయారా? సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద సిదగా దొక్కించు శీఘ్రముగా. ఎలాగంటండి ఆనంద్ కుమారి చూడాలి. అపవాదిని మీ దేవుడు మీ కాళ్ళ క్రింద వేసి మీ చేత సిదగ దొక్కింతాడు. ఎక్కడ? క్రీస్తు సంఘంలో ఉన్నప్పుడు, సత్యంలో ఉన్నప్పుడు, సత్యమునందు ప్రతిష్ఠించబడినప్పుడు, సత్యమును అనుసరిస్తున్నప్పుడు మాత్రమే. అబద్ధాలు ఎప్పుడు తిరిగారు అనుకోండి, అబద్ధాలు బోధిస్తున్నారు అనుకోండి, ఏ బాధ అన్నా పర్లేదు, ఏ బాధ కూడా అన్నా పర్లేదు. ఆలో బైబిలే కదా, ఆ బైబిల్లో అన్నీ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అందులో అన్నింటినీ వడపోసి సత్యాన్ని బయటికి తీయాలి. అర్థమవుతుందండి. కూరగాయలు కొనుక్కొస్తారు మీరు, పుచ్చులన్నీ తీసేస్తారా, పుచ్చులతో వండేస్తారా? నాగమణి గారు ఏం చేస్తారు? పుచ్చులన్నీ తీసేసి శుభ్రంగా మంచి వాటిని పక్కన పెట్టుకుని శుభ్రం కడిగేసి అవి వండుకుంటారు. అలాగే అబద్ధికుడు అబద్ధములకు జనకుడు కనుక వాడు ఏమండి ఆ అబద్ధాలను అనుసరింపజేస్తాడు జనాల్ని, పక్కదో పట్టింటాడు అపవాది జనాన్ని. వాడితో యేసుక్రీస్తు మన తరపున పోరాడాడు. వాడితో యేసుక్రీస్తు మన తరపున యుద్ధం చేశాడు. వాడిని వాడించాడు, వాడిని జయించాడు. అందుకే యేసుక్రీస్తు జయించినవాడు, జయశాలి. అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు ఈజ్ వన్ అండ్ ఓన్లీ. నేత్రాస జయించాడు, జీవపు డంబం జయించాడు, లోకాసలు జయించాడు, శరీరాశలు జయించాడు, పాపాన్ని జయించాడు, శాపాన్ని జయించాడు, సమాధిని ఏం చేశాడు? అన్నీ జయించిన వాడు యేసుక్రీస్తు. అపవాదుని జయించడానికి ఆయన ఒక్కడే శక్తిమంతుడు. ఆయనతో ఉంటేనే మనం అపవాదుని కాళ్ళ క్రింద శీఘ్రముగా చెరగదొక్కించగలం. మళ్ళా రోమపత్రిక 16:20 వచ్చింది. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద, మీరు బలహీనులు కావచ్చు, మనం బలహీనులు కావచ్చు, మనకి శక్తి లేకపోవచ్చు, వెండి బంగారములు మన దగ్గర లేకపోవచ్చు, కానీ మీ కాళ్ళ కింద సాతానుని పడేసి మీ చేత తొక్కించేస్తానంటున్నాడు. చూడండి దేవుడు శీఘ్రముగా అంటే ఖచ్చితంగా. ఏమండి కనుక అపవాదికిని క్రీస్తుకిని
పోరాటం జరుగుతుంది, వైరము, యుద్ధం. కనుక సాతాను గురించి ఈ వాక్యము సర్పముపై శాపము దాని సంబంధమును గూర్చినటువంటి పరిశీలింపజేస్తుంది. అదే మనం పరిశీలిస్తున్నాం. అసలు సాతాను యొక్క యుక్తి ఏంటో శక్తి ఏంటో మనకు తెలియకపోతే మనం పడిపోతామండి, మాయలో పడిపోతాం, అపవాది ఉచ్చులో పడిపోతాం, అబద్ధాల్లో పడిపోతాం. అది అబద్ధాల్లో పడకుండా మనం ఉండగలగాలంటే చాలా వాక్యం తెలియాలి, జ్ఞానం రావాలి, సత్యం తెలియాలి. అమాయకులుగా ఉండడానికి లేదు, ఆత్మ సంబంధమైన గుడ్డివారిగా ఉండడానికి లేదు. ఎంచేత గుడ్డివాడికి త్రోవ చెప్పిన వాళ్ళిద్దరు కలిసి, అది ఆత్మ సంబంధమైన గుడ్డితనం. ఈరోజు ఎన్ని సంఘాలు, ఎన్ని వేల మంది, లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా తప్పుదావలో పడేసింది. గుంటలోనే కదా పడ్డామని ఇంటికి వెళ్ళి తాను చేద్దనుకున్నారు. ఆ గుంట ఏ గుంట అనుకున్నారు? మురికి గుంట, నీళ్ళ గుంట కాదు అది. గుంట అంటే అగ్నిగుండం. ఆ అగ్నిగుండంలో ఒకసారి పడితే కాలిపోవడమే తప్ప, మంటలే తప్ప పైకి లేచే పరిస్థితి ఉండదు. ఆ అపవాదిని మీ కాళ్ళ క్రింద, మన కాళ్ళ క్రింద వేసి తొక్కాలంటే అండి లోపలికి వచ్చేవారు. ఒక కుర్చీ ఇవ్వండి ఆయనకి, ఇంకా ఈ వెనక ఈ పక్కన కుర్చీలు ఉన్నాయి. అపవాదిని మన కాళ్ళ కింద వేసి తొక్కాలంటే నువ్వు ఏం చేయాలి? నీవు క్రీస్తు దగ్గర ఉండాలి, క్రీస్తులో ఉండాలి, క్రీస్తు సంఘముగా ఉండాలి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడిను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. సరేండి, ఆ మహాఘట సర్పము పడద్రోయబడింది, ఆ దుష్టశక్తి పడద్రోయబడింది. ఒకప్పుడు పరలోకంలో ఉండే లూసిఫర్ దూత, దేవదూతల్లో ఒక దూత లూసిఫర్, దాని పేరు. ఇంకొక ఇద్దరు దేవదూతల పేర్లు చెప్పండి, టకాలని చెప్పాలా? ఇంకొక ఇద్దరు, మికాయేలు, గాబ్రియల్. పాస్ అయిపోయారు. ఈ ఆడవాళ్ళు పాస్ అయిపోతున్నారు, మగవాళ్ళు ఎవరిని ఎవరు తిరుగుతలేదండి. దేవుని బిడ్డారు, ఆలోచించండి. ఆయా దూతల్లో ఈ దూత కూడా ఒక దూతగా ఉండేది. పరలోకంలో దేవుడి దగ్గర ఉండే దూత కాలక్రమేణా ఎలా మారిపోయిందంటే అది విరోధిగా మారిపోయింది, దేవునికి వ్యతిరేకంగా మారిపోయింది. దేవుని యొక్క సింహాసనం కంటే తన సింహాసనం ఇంకా కొంచెం ఎత్తుగా నిర్మించుకొని ఎత్తులో వేసుకోవాలనుకుంది. అపవాది చూడండి ఎంత భయంకరమైందో. ఇంత మంచి సత్యవాక్యం చెప్తుంటే ఎంతమంది జనాన్ని తీసుకురావాలి మీరు, ఎంత త్వరగా రావాలి మీరు, ఎంత చక్కగా రావాలి మీరు. సత్యవాక్యం చెప్తుంటుంటే ఏం చేస్తారు తెలుసా? సాతాను ఇక్కడికి జనాన్ని రానివ్వదు. కొంతమంది సాతాను అనుసరులు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మీరు మేము ఒకే కుటుంబం, ఎలాగొచ్చేది మా సంఘానికి వచ్చేది, మీరు మేము ఒకే కుటుంబం, మన అందరం కుటుంబీకులు, బంధువులు కాబట్టి మీరు అందరూ వచ్చారు. అలాంటి బంధుత్వానికి లొంగన వాళ్ళే సత్యానికి లోబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళు పాస్ అయిపోయారు. అదేంటండి, కొంతమంది సత్యానికి లోబడక మా బంధువులు కదా అని పోయారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. సత్యానికి సోటిన వాళ్ళు, సత్యానికి లోబడిన వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసా? ఆ అగ్ని గంధకంతో మండే గుండంలోనికి వెళ్ళిపోతారు. అపవాది వారి అనుసరులు. అది సర్వలోకాన్ని మోసపుస్తుందంట. ఏంటండి, ఎంతమందిని మోసపుస్తుందంట? సర్వలోకమును మోసపుచ్చు సాతానని, అపవాదని అని పేరు కలిగినటువంటి, మోసపుచ్చువాడని పేరు కలిగినటువంటి ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడిను.
అది భూమి మీద పడద్రోయబడును. దాని దూతలు దానితో కూడా కొంత సైన్యాన్ని ఏర్పరచుకున్నది. అది దానికి ఏముంది తెలుసా? సైన్యం ఉంది. అమ్మ అన్నారా? సాతానికి కూడా ఏముంది? సైన్యం ఉంది. అంటే దానికి కూడా ఒక జనాన్ని లేదా ఒక సైన్యాన్ని, దాని మాట ఆలకించే వాళ్ళు 3 మంది ఉన్నారన్నమాట. అది చేత అది కూడా ఏం చేస్తుంది? కార్యాలు చేస్తుంది. అది కూడా చాలా అద్భుతాలు చేస్తుంది. అది కూడా చాలా సూచక్రియలు చేస్తుంది. అది కూడా చాలా మహత్కార్యాలు చేస్తుంది. ఐగుప్తులో మోషే గారు సర్పాన్ని కర్ర ఎలా చూస్తే సర్పమైంది, సర్పాన్ని తోకలా పట్టుకోబోతికి కర్ర అయింది. అద్భుతాలు చేసి ఆడ కూడా ఐగుప్తులు కూడా అద్భుతాలు చేశారు. కానీ చివరికి దుష్టశక్తులన్నీ ఓడిపోయాయి. దేవుడి శక్తి గెలుస్తుంది. అలాగే దేవుళ్ళు సత్యంలో ఉన్న వాళ్ళకే పరలోకం దొరుకుద్ది. నిన్ను గెలిపించేది నువ్వు నమ్మిన నీ ప్రభు అయిన యేసుక్రీస్తు. విజయ్ ఎవరమ్మా? నిన్ను గెలిపించేది ఎవరు? నిన్ను గెలిపించేది నువ్వు నమ్మిన నీ ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం నమ్మిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని గెలిపించేది. మన కన్న తల్లిదండ్రులు కాదు, మన బంధువులు కాదు. వాళ్ళు మా బంధువులు, వీళ్ళు మన కులం, వీళ్ళు మన గోత్రం, ఈ చర్చికి వెళ్ళిపోదాం, అబద్ధ చర్చ అయినా సరే అబద్ధ బోధకుడు అయినా వెళ్ళిపోదాం అంటే నువ్వు కూడా నరకానికి వెళ్ళిపోతావని అర్థం. మండే కుండంలోనికి నువ్వు కూడా పడతావని అర్థం. సత్యం చెప్పే చోటకి రావాలి అందరూ. సత్యవాక్యానికి ప్రతిష్ఠించబడాలి ప్రతి ఒక్కరు. తండ్రికి ప్రార్థన చేసాడు యేసుక్రీస్తు. తండ్రి, సత్యమునందు వీరిని ప్రతిష్ఠించము, నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17:17 మీకు అందరికీ బాగా తెలిసిందే. కనుక సర్వలోకాన్ని మోసపుచ్చుచున్నది అది. అందుకే మట్టలు అనుకుని పట్టుకు తిరుగుతున్నారు. మట్టల ఆదివారం, రేపు వచ్చే ఆదివారం ఏం ఆదివారం? వేస్ట్ అంటే అర్థమేంటి? పాస్ అయిపోయారు అందరూ. రండి మాస్టర్ కూర్చోండి ఇక్కడ రండి అంటే చూడండి ఎలా మోసం వచ్చింది. ఈ ఆదివారం బట్టలు అట్టుకుని పండుగ చేసుకోండి. ఏ మట్టలు? ఈత మట్టలు. వాటికి మల్లి మొక్కలు కూర్చోండి, కుర్రాళ్ళు ఊదుల్లో తిప్పండి. అప్పుడు అలా కదా యూదుల రాజా జయం చేయమని చెప్పారు. మీరు ఇప్పుడు కూడా అలాగే తిప్పండి. అది అయిపోయింది. లేఖనాలు నెరవేర్పు జరిగిపోయింది. ప్రవచనాలు నెరవేర్పు జరిగిపోయింది. అయినా కూడా వదిలేయకండి, మీరు ఎప్పటికీ కూడా ఆశ్రయించండి అని అపవాది, అబద్ధికులు, అబద్ధమునకు వాడి జనకుడు కదా, తండ్రి కదా, తన పిల్లలందరినీ అబద్ధాల వైపు ఏం చేస్తున్నాడు? త్రిప్పుతూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. అందులోనే వీళ్ళంతా నడుచుకుంటూ ఉన్నారు. అయితే దేవుని పిల్లలైతే అపవాదిని కాళ్ళ క్రింద వేసి సిదగ దొక్కుతారట. అంటే ఆత్మ సంబంధంగా నీ కాళ్ళ కింద పడతాడు. నువ్వు సత్యంలో ఉంటే అపవాది నీ కాళ్ళ కింద పడతాడు. మట్టి తొక్కుతారు చూసారా? మట్టి కసబిస తొక్కుతారు మట్టి. అలా మట్టి తొక్కినట్టు నువ్వు అపవాదిని త్రొక్కేస్తావు. ఎప్పుడు? సత్యంలో ఉన్నప్పుడు. అంటే నువ్వు అబద్ధాల వైపు తిరిగితే అపవాది నిన్ను తొక్కేస్తాడు. కసబిస అర్థమైంది? ఆ సత్యం తెలియదు చాలామందికి. మీకు తెలిసింది, మీరు ధన్యులు. దేవుని పిల్లలారా ఆలోచించేయండి. కనుక వాడు సర్వలోకాన్ని మోసపుస్తున్నాడు, సామాన్యుడు కాదు. మహా దుష్టశక్తి, వాడి దూతలు కూడా ఉన్నాయి, సైన్యం. అవి కూడా వాడితో పాటు సరే అబద్ధానికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఏదో దొరుకుతుంది, లబ్ధి దొరుకుతుందని వాళ్ళ దగ్గరికి వెళ్తే భోజనం పెడతాడనో, లేకపోతే షేర్ ఇస్తాడనో, దుప్పటిస్తాడనో, లేకపోతే ఏదన్నా గిఫ్ట్ ఇస్తాడనో, లేకపోతే మిషన్ ఇస్తాడని కొంతమంది గొర్రెని ఇస్తున్నారు, కొంతమంది మేకని ఇస్తున్నారు, కొంతమంది గేదెని ఆవుని ఇస్తున్నారు, గేదెలను ఇస్తున్నారు, కొంతమంది బోర్లు తవ్విస్తున్నారు, కుళాయిలు వేస్తున్నారు, కొంతమంది చర్చలు కట్టిస్తున్నారు. రకరకాల లబ్ధులు చూపిస్తుంది అపవాది. కాబట్టి అపవాది మాయలో చాలామంది పడిపోయి అక్కడ ఏదో లబ్ధి దొరుకుతుందని అక్కడికి పోతూ ఉంటారు. ఇది ఎవరి మాయ? అపవాది మాయ. ఆ మాయలో పడినటువంటి ఇతనికి తెలియదు మోసపోయాడని. కానీ ఎప్పుడు చెప్తాడు మోసపోయామని?
పోయాం మోసం అని ఎప్పుడు చెప్తాడు? పాతాళానికి పోయాక అగ్ని గంధకములతో బండే గొండములో పడ్డాక అప్పుడు చెప్తాడు పోయాం మోసం అని. ఇంకా ఉపయోగం ఏముంది? చదవండి ప్రకటన గ్రంథం 12:21. ఇందాక 12 అధ్యాయం 9వ వచనం. ఎంతమందినమ్మా? సర్వలోకంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? సుమారు 280 దేశాలు ఉన్నాయటండి సుమారుగా. ఎంతమంది ప్రజలు ఉన్నారమ్మా? సుమారు ప్రపంచ జనాభా 800 పైసలకు 800 కోట్లు, 800 కోట్లకు పైన ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అపవాది ఏం చేస్తుందంట? మోసపుచ్చు. మోసగాడు. అర్థమైందండి? టైటిల్ ఎలాగుంది? అయ్యే సినిమా టైటిల్. మోసగాడు, దొంగలకు దొంగలు బాబోయ్ దొంగలు అని సినిమా టైటిల్లే. పోకిరి అంటే పోకిరి. ఇంకా ఏంటంటే తొట్టి గ్యాంగ్. ఏంటంటే సినిమా పేర్లు ఎలా ఉన్నాయి చూసారా? భయంకరమైనటువంటి పేర్లు, అపవాది పేర్లు అవన్నీ. ఆ పేర్లు పెట్టుకుంటేనే సినిమా హిట్ అవుతుంది. చంద్రముఖి ఎవరి పేరు అది? దెయ్యం పేరే. అది పెట్టుకున్నందుకు హిట్ అయింది. దేవుడి పేరు పెట్టుకున్నందుకు హిట్ అవ్వలేదట. అంటే సర్వలోకాన్ని మోసపుచ్చు. ఈ అపవాది దెయ్యం సినిమాలు చూస్తే బాగా చూస్తున్నాడు, అందుకని అన్నాడు ఇంకా బాగా చూస్తున్నాడు. ఆడేవాడు 1, 2, 3, 4 చెప్తున్నాడు కదా. మీకు ఎవరికైనా గుర్తొచ్చిందా? నాకు గుర్తు రాలేదు. 1 అదే అండి. కాదు ముని తీశాడు కదా ఆడు. 1 ఇంకోటి ఏ పేర్లు పెట్టాడు. కాంచన. అది కాంచన 1, కాంచన 2, కాంచన 3, కాంచన 4 వస్తుందట ఇప్పుడు. రెడీగా ఉందంట. అంటే అవన్నీ ఏం సినిమాలు? అంటే అపవాదం ఏం చేస్తుంది? సర్వలోకమును వాళ్ళకి మేలు చేస్తున్నట్టు కనబడి, తెలివైన వాడున్నట్టు కనబడి, జ్ఞానం గలవాడున్నట్టు కనబడి సర్వలోకాన్ని మోసపుచ్చే కిలాడి. అపవాదం అంటే సామాన్యుడు కాదండి. ఎలాంటి వారినైనా పడగొట్టి పక్కదో పట్టించేసి సిదక్కు తొక్కేస్తాడు కాళ్ళకెళ్ళేసి. ఆడి తొక్కడం నీకు సాధ్యం కాదు. యేసుక్రీస్తు ప్రభుతో ఉంటేనే సాధ్యం అవుతుంది. క్రీస్తు ప్రభు సంఘంలో ఉంటేనే అది సాధ్యం అవుతుంది. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 2వ వచనం. అతడు ఆది సర్పమును అనగా అపవాదిను సాతాను అనిను ఆ మహాఘట సర్పం పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించెను. చూసారా? సాతాను ఎన్ని సంవత్సరాలంట? 1000 సంవత్సరములు వారిని బంధించెను. అంటే 1000 ఏళ్ళ పరిపాలన ఇంకా వస్తుంది. 1000 ఏళ్ళ పరిపాలన మనం 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాం. భూమి మీదకి 7 ఏళ్ళు శ్రమ వస్తాయి. 1000 ఏళ్ళు పరిపాలన ఎప్పుడో వస్తుంది అని చాలామంది తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తున్నారు. 1000 అంటే ఎక్కువ కాలాన్ని సూచిస్తుంది. 1000 అంటే ఎక్కువ కాలాన్ని సూచిస్తుంది. 1000 అంటే అక్షరార్థంగా ఖచ్చితంగా 1000 అని కాదు. అది అక్షరార్థం ఖచ్చితంగా 1000 అని కాదు. అది రూపకాలంకారక భాష. 1000 ఎక్కువ కాలాన్ని సూచిస్తుంది. అపవాది బంధించబడి వాడు పడద్రోయబడి పడద్రోయబడ్డం ఎన్నో ఒకటే. 1000 సంవత్సరాలు వాడు బంధించబడినట్టు కనబడుతుంది. అనగా యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మరణం ఎప్పుడైతే పొందారో అప్పుడే అపవాదికి బంధకాలు పడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క గుడ్ ఫ్రైడే అనుకున్న శుక్రవారం ఇప్పుడు రేపు కాకల్ని వచ్చే శుక్రవారం గుడ్ ఫ్రైడే అన్నది. ఆ రోజున యేసు ప్రభు వారు శిలువ మరణంతోనే అపవాదికి ఏం పడ్డాయి? సంకీళ్ళు పడ్డాయి, బంధకాలు పడ్డాయి. వాడు బంధకాల్లో మరి ఇప్పుడు ఏం లేడంటే ఉన్నాడు.
వాడు జీవించే ఉన్నాడు, చచ్చిపోలేదు. కానీ వాడి శక్తి కుదించబడింది, వాడి శక్తి పరిమితం చేయబడింది. అప్పుడు అపరిమితంగా ఉన్న శక్తి ఇప్పుడు పరిమితం చేయబడింది. అంటే అప్పుడు దారుల్లోనూ, రోడ్ల మీద, శ్మశానాల్లోనూ ఆడు ఎక్కడ నచ్చితే అక్కడ ఉండేవాడు. ఇప్పుడు అంతలాగా ఉన్నాక లేదు, సంఖ్యలతో ఉన్నాడు, బంధకాల్లో ఉన్నాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు మరణము అపవాదికి ఏం జరిగింది ఏమండి? బంధకాలు వేసింది. శిలువ మరణంలో వాడు చచ్చిన వాడయ్యాడు, పూర్తిగా చచ్చిపోలేదు, తోక ఊపుతూ ఉన్నాడు. అది తల మీద దెబ్బ తగిలింది. ఎవరికి? సాతానికి. పావుని, సాతాన్ని లేదా ఏదంటారు, సర్పాన్ని ఎక్కడ కొట్టాలా? తల మీద కొట్టాలంటారు చూసారా? తోక మీద కొడితే మనకు కాటేసేస్తుంది, ముందే దాన్ని తల మీద కొట్టాలి, తోక ఊపుతుంది అంతే. తోకకు భయపడవలసిన పని. కానీ యేసుక్రీస్తు ప్రభు అపవాదిని లేదా దుష్టశక్తిని, సాతానుని తల మీద కొట్టాడు. ఆ తల మీద కొట్టినటువంటి అది చచ్చిన స్థితిలో తోక ఊపుకుంటూ ఉన్నది, అంతే, బతికే ఉంది. అదేనండి. 1000 సంవత్సరాలంటే ఎక్కువ కాదు, ఇప్పుడు 2000 సంవత్సరాల పైన అయిపోయింది, 1000 కాదు. ఆ యేసుప్రభు శిలువ మరణం పొంది ఎన్నాళ్ళయింది? 2000 సంవత్సరాలు పైన అయిపోయింది. ఇప్పుడు ఎన్నో సంవత్సరం? 2026లో ఉన్నాం. 26 అంటే 1000 దాటిపోయింది. మరి యేసుప్రభు పరిపాలన చేస్తున్నాడు కదా. క్రీస్తు సంఘమే క్రీస్తు రాజ్యం. ఆ రాజ్యం ఇక్కడ ఉన్నది, మనమే రాజ్యం, క్రీస్తు సంఘమే రాజ్యం. అదే పరిపాలన జరుగుతుంది. అందుకే మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండర్రా, ఇది మీ మధ్యనే ఉన్నది, ఆ రాజ్యంలో సభ్యులైన మీరు ధన్యులని చెప్పేసాడు. యేసుప్రభు మరణం ద్వారా ఆ రాజ్యం స్థాపించబడింది, ఆయన రక్తం ద్వారా ఆ రాజ్యము స్థాపించబడింది, ఆ రాజ్యం ఆరంభించబడిపోయింది. అందులో ధన్యులైనటువంటి వారిని అపవాదికి ఏమీ చేయలేడు, తోక మాత్రమే ఊపగలడు. సరే, అందుకే మరి నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట. అంత పవర్ సంఘానికి ఇచ్చేసాడు. అంటే దేవుని పిల్లలారా, సాతాను మనల్ని ఏమీ చెయ్యలేడు, నిన్నేమి చేయలేడు. ఎప్పుడు? నువ్వు క్రీస్తులో ఉంటే, సత్యంలో ఉంటే, క్రీస్తు సంఘములో ఉంటే సేఫ్టీ జోన్లో ఉంటావు, లేదా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంటావు. సంఘంలోకి జాయినింగ్ ఎంతమంది అయ్యారో ఆలోచన చేయండి. సంఘంలో జాయినింగ్ కావాలంటే బుక్లో పేరు రాసుకోవడం కాదు, సంఘంలో జాయినింగ్ అవ్వాలంటే బుక్లో పేరు రాయడం కాదు, మనిషి బైబిల్ పెట్టుకుని సంఘంలోకి రావడం కాదు, చర్చిలోకి రావడం కాదు, ఆరాధనకు రావడం కాదు, బాప్తిస్మము పొంది క్రీస్తుతో, క్రీస్తు ప్రభు చేతుల మీదుగా సంఘంలో చాలాసార్లు చెప్పుకొస్తున్నాను మీకు. అలా ఎవరు చేర్చబడ్డారో వాళ్ళే సేఫ్టీ జోన్. ఆత్మ సంబంధంగా పైకి బాగానే ఉంటారు, పైకి బాగానే సంపాదించుకుంటారు, మంచి ఇల్లు కట్టుకుంటారు, మంచి భోజనాలు తింటారు, మంచి వాహనాలు కొంటారు, ఎండి బంగారాలు అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఆత్మ సంబంధమైన స్థితి కోసం చెప్తున్నాను. వాళ్ళ ఆత్మ సంబంధమైన స్థితి బాగుండాలంటే, ఆత్మీయంగా వాళ్ళు మంచి స్థితిలో ఉండాలంటే వాళ్ళు క్రీస్తు ప్రభు సహవాసంలో, సంఘంలో ఉండాలి. అప్పుడే అపవాదిని తమ కాళ్ళ క్రింద వేసి 1000 ఏళ్ళు పరిపాలన అంటే అదే క్రీస్తు ప్రభు యొక్క రాజ్యమే. సంఘం అయితే సంఘంలో మనం అందరం ఉన్నాం. 1000 ఏళ్ళు పరిపాలన అంటే సంఘంలోనే జరుగుతుంది ప్రస్తుతానికి. దేవుని పిల్లలు ఆలోచించండి. కనుక ఇలాంటి మంచి మంచి విషయాలు ఇవన్నీ మనం తెలుసుకుని సత్యానికి లోబడినటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తాం. అతడు ఆది సర్పమును అనగా అపవాదిను సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరముల వానిని బంధించెను. ఎన్ని సంవత్సరాలంట? ఇప్పుడు 7 సంవత్సరాలు అంటే ఏమని అర్థం? ఎక్కువ కాలానికి సూచన. చూసారా? సాతానును ఆ ఘట సర్పను పట్టుకొని 1000 సంవత్సరాలు బంధించి అగాధములో పడవేసి, అంటే చీకటి అంధకారం మయమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడని, వాడి జీవితం అలాగే అయిపోయిందని. ఆ 7 సంవత్సరములు గడిచే వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేశాడు. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. ఆ కాలమే దేవుడు వాడికి ఇచ్చిన కాలమే
ఆడు ఇప్పుడున్న కాలం కొంచెం కాలం అందుకే తనకు సమయం కొంచెమేనని తెలుసుకొని బహుక్రోధము గలవాడే. ఇందా చదివారు 12 ప్రకటన గ్రంథం 12 మర్మములు ఎవరికి తెలియదు, జాగ్రత్తగా తెలుసుకోవాలి. సేకరం జాగ్రత్తగా వినాలి, వాక్యాలు నేర్చుకుని వాక్యాలు చెప్పేలాగా తయారవ్వాలి మీరు. అర్థమవుతుందండి? చదవండి 12. అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించుడి, భూమియు సముద్రమా మీకు శ్రమ. చూసారా, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము కలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. సమయం కొంచెమే, కొంచెం సమయం వాడు విడిచిపెట్టబడ్డాడు. కాబట్టి ఆ విడిచిపెట్టబడిన సమయమే సుమారు 2000 సంవత్సరాలు దాటిపోయింది. అది దాని శక్తి పరిమితం చేయబడింది. అపరిమితంగా ఉండేటువంటి దాని యొక్క శక్తి పరిమితమైపోయింది. సావు దెబ్బ తగిలింది తలకి, అందుకే వాడి శక్తి సన్నగిల్లింది. లేకపోతే వాడు మనల్ని అందరినీ బతికినిచ్చినా ఆ సాతానుని దెయ్యములు పట్టినవాడు అని శానా అనే దెయ్యములు పట్టినవాడు సమాధుల దగ్గర ఉండి ఏం చేశాడు? మనుషుల్ని వెళ్ళిపోయే వాళ్ళని గాయపరుస్తూ తాను గాయపరుచుకుంటూ బేవత్సం చేసి చూసారా. ఆ యొక్క సాతాను శక్తులే అసలు ఆ పవర్ అంతా ఉంటే మనకు అలాగే జరిగింది. అసలు రోడ్డు మీద రాత్రులు తిరుగుతాయేటి, అసలు దెయ్యాలు మనల్ని నిద్రనొస్తాయేటి. అది ఉందండి. శ్మశానాలు పక్కనే ఉన్నాయి, శ్మశానముల పక్కనే మనం నివాసాలు చేస్తున్నాం. ఆ శ్మశానాల్లో ఉన్న దెయ్యాలు ఇళ్ళకు వచ్చేసి మనల్ని నిద్రనొస్తాయా? నిద్రనివ్వు. అయితే దేవుడు ఏం చేశాడు? వాటిని శక్తిని అనిపేశాడు. ఆ యేసు మరణం ద్వారా అవి అణగదొక్కబడ్డాయి, పడద్రోయబడ్డాయి. వాటి శక్తి పరిమితమైపోయింది, అపరిమితంగా ఉండేటువంటి శక్తి. అందువల్ల అపవాదికి లేదా ఘటసర్పానికి సమయం కొంచెమైనా తెలుసుకుని అది ఏం చేస్తుంది? క్రోధము గలదై మనుషుల దగ్గరికి వచ్చేసింది. ఇంకా వాడి పని ఏంటంటే ఒక్కటే పని అండి, నాకు దక్కని పరలోకం ఇంకా వేరే ఎవరికి దక్కని అని. అదే వాడి శబ్దం. నిన్ను నీతో పాటు వచ్చిన నీ దూతల్ని అగ్నిగుండంలో వేసేస్తానని దేవుడు చెప్పాడు. యేసు ప్రభు చెప్పాడు దాన్ని. నిన్ను నీకు సపోర్ట్ చేసినటువంటి దూత సైన్యం అంతటినీ కూడా నరకంలో వేసేస్తానని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడే అపవాది కూడా చెప్పింది. ఏమని? నాకు దక్కని పరలోకాన్ని నీ పిల్లలైన వారికి ఎవ్వరికీ దక్కనేమో. అది దాని యొక్క శపథం, దాని యొక్క ఛాలెంజ్. అంటే ఇప్పుడు మన అందరినీ ఏం చేస్తారని దాన్ని అది కంకణం కట్టుకొని చెప్పండి. పరలోకం వెళ్ళనీయకూడదు, ఎళ్ళనీయులు అని కంకణం కట్టుకుంది. అప్పుడు మనం ఏమనాలా? మీరందరూ ఏమనాలా? డేవిడ్ గారు మనమందరం ఏమనాలా? తండ్రి, సాతాను ఎలాగైతే మమ్మల్ని పరలోకం రానినని శబ్దం చేసిందో దాని ఉద్దేశాలు తలకిందులు చేసి నీ దగ్గరికి మేము అందరం రావడానికి సిద్ధపడతామని తండ్రితో చెప్పాలి. పరలోకానికి వస్తాం తండ్రి, అపవాదిని ఎదిరిస్తాం, పరలోకం సాధిస్తాం అన్నారు. చెప్పాలి బలేదు. అపవాదిని ఎదిరిస్తాం. చెప్పరేమ్మా? అందరూ చెప్పాలి. అపవాదిని ఎదిరిస్తాం, పరలోకం సాధిస్తాం. అపవాదిని ఎదిరిస్తాం, పరలోకాన్ని సాధిస్తాం. ఆ మాట మీద ఉండాలి దేవుడి పిల్లలు. అదే సామాన్యురాలు కాదు. నువ్వు కులికి నిద్రపోతుంటే నీ పీక మీద అడిగేసి తొక్కేస్తాడు. ఎక్కడికి పోయేలాగా? పాతాళానికి పోయేలాగా. దెయ్యం నా గుండెల మీదకి వచ్చి కూర్చుంది. రాత్రి నిద్రపడలేదు నాకు, రాత్రి ఊపిరాడలేదు నాకు. దెయ్యం నా గుండెల మీద కూర్చుంది, ఊపిరాడలేదు నాకు, నిద్ర పట్టలేదంటా. చూసావా ఎంత భయపడిపోతావు? కానీ అది ఇప్పుడు చేసే పనే. అది ఆత్మ సంబంధంగా నీకు అర్థమవుతలేదు. అదవుతుందండి. ఆత్మ సంబంధమైన జ్ఞానం లేదు కనుక సినిమాలు అర్థమవుతున్నాయి. చంద్రముఖి ఎంత బాగా చదువుతారో,
ఎందుకని మనలోనూ కూడా చంద్రముఖిలు ఉన్నాయి. మనలో కూడా ఏమున్నాయి? చంద్రముఖిలు, చిన్న చిన్న చంద్రముఖిలు ఉన్నాయి. అది కానీ అది సినిమాలు బాగా అర్థమవుతాయి. కానీ దేవుడి వాక్యం బైబిల్ దీపతికి నిద్ర వచ్చేస్తుందండి. బైబిల్ దీపతికి నిద్ర వచ్చేస్తుందండి. కురుకుపళ్ళు వచ్చేస్తున్నాయండి. ప్రార్థన చేస్తారని మోకాళ్ళంతా నిద్ర అవుతాం. ప్రార్థనకు వస్తాం, నిద్ర అవుతాం. ప్రార్థనకు వస్తాం, వాక్యం వినవు. అలాగే నువ్వు ప్రార్థన చేయడానికే కూడా రావు, ఇంటికాడ నిద్ర అవుతావు. తెల్లవారుజామున ప్రార్థనకి రారు, ఇంటికాడ నిద్ర అవుతారు. కొంతమంది వస్తున్నారు, చాలా సంతోషం, పాస్ అయిపోయారు. అది కొంతమంది రావట్లేదు, ఏమైపోయారు? ఫెయిల్ అయిపోయారు. పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా మీ చేతిలోనే ఉంది. నేనన్నా అంతే, మీరన్నా అంతే. జయించాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అపవాదిని ఎదిరించడి, వాడి యొద్ద నుండి. ఎక్కడుంది మాట? ఆ మాట ఎక్కడుంది కావాలి నాకు? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవు. ఎక్కడుంది? యాకోబు పత్రిక 4 మీరు చెప్పలేకపోయారు, ఫెయిల్ అయిపోయారు. యాకోబు పత్రిక 4 ఉంది, 7వ వచనం చదవాలా? కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించుడి. అది చూసారా, దేవునికి లోబడి ఉండడమే అపవాదిని ఎదిరించడం అంటే. సత్యానికి లోపడ్డమే అపవాదిని ఎదిరించడం అంటే. అపవాదిని ఎదిరించడానికి నువ్వేవో చేసేయాలని అనలేదు, మంత్రతంత్రాలు నేర్చుకోవాలని అనలేదు. దేవునికి లోబడి ఉండరా, మీరు అపవాదిని ఎదిరించిన వారు శక్తిమంతులు అవుతారన్నాడు. అంతే. దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోండి, అప్పుడు అపవాదిని ఎదిరించుటకు శక్తిమంతులగుదురు అన్నాడు. మనకు అది లేదు, ఇది లేదు. ఎంతసేపు ఏం కావాలా? సుఖం కావాలా, మనకు సంతోషం కావాలా, తినుట కావాలా, త్రాగుట కావాలా, ఎంజాయ్ కావాలి. ఎంజాయ్ యువర్ సెల్ఫ్, ఆనందించు, లోకంలో ఆనందించు, లోకాల్ని అనుభవించు అని చెప్పింది లోకం, సాతాను. కానీ పౌలు చెప్పాడు, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పిద్దులు ప్రభు. అది లేదు, ఇది ఉంది. ఏది ఉండాలో అది లేదు, ఏది ఉండకూడదో అదే ఉంది. అదే దుష్టశక్తి యొక్క ప్లాను, అపవాది యొక్క ప్లాను. దేవుని బిడ్డలారా ఆలోచించండి. కనుక అది మేలు చేయుచున్నట్టుగా కనబడి మళ్ళీ ఏం చేస్తుంది? కీడులోనికి నడిపిస్తుంది. సాతానుడు అవ్వకు తాను మేలు చేయుచున్నట్టుగానే కనబడి మోసం చేసి ఉన్నాడని దేవుడి వాక్యం మనకు తెలియజేస్తుంది. మీరు మంచి చెట్లు తెలుసుకుని దేవుని వలె ఉందురని చెప్పాడు. కానీ నిజానికి వాళ్ళు ఆ పండు తిన్న తర్వాత దేవుళ్ళగా ఉన్నారా, దేవులాగా మారారా? దేవుళ్ళలాగా ఉన్న వాళ్ళని దేవులాగా మార్చడానికి ఎత్తుకాడు అది. చూసారా, బాగున్నవాడిని బాగులేనాడు వచ్చి మోసపు మాటలు చెప్పి బాగు చేస్తాడా, పాడు చేస్తాడా? మోసపు మాటలు చెప్పి పాడు చేస్తాడు. మరి ఆదివారం చర్చికి వెళ్తే పాస్టర్ గారు బాగా బళ్ళ షో తినలేవరా, సినిమా బాగుందా, రిలీజ్ సినిమా అంటాడు. రిలీజ్ సినిమా వచ్చింది, మన ఫేవరెట్ సినిమా. ఫేవరెట్లు వాళ్ళ కోట్లు సంపాదిస్తే సినిమాలు తీసి వీళ్ళు టికెట్ బుకింగ్ దగ్గర చచ్చిపోతున్నారు. ఆడికి కోట్లు వీడి ప్రాణాలు బాగొట్టుకోవడం ఏంటి? ఈ మధ్య ఏదో కాంత కొంత చచ్చిపోయిన వాడికి ఒక 5 లక్షలు 10 లక్షలు పడేస్తున్నారు. అంటే 5 లక్షలు 10 లక్షలు ఆయన తిరిగి రప్పించగలవా? వాళ్ళు మోసగాళ్ళు. కానీ ఈ అమాయకులు ఫేవరెట్లు ఆడికి పాలాభిషేకం, తైలాభిషేకం, కటౌట్లు, పెద్ద పెద్ద పోస్టర్లు. ఎవరండి వాళ్ళు? ఫ్యాన్స్ అంటారు. ఫ్యాన్స్, ఏం ఫ్యాన్స్ అండి బాబు. ఆడు చూసి పొంగిపోతూ ఉంటాడు. ఆ డ్రెస్ లాగా ఈ డ్రెస్, ఆడి కట్టింగ్ లాగా ఈడి కట్టింగ్, ఆడి స్టైలే ఈడి స్టైల్. ఎలా తయారు చేసింది లోకాన్ని? దేవుని బిడ్డలారా ఆలోచించండి. మన ఏదో వచ్చింది కదా సినిమా, 2 వచ్చినాయి. ఆడేవాడు రెండు సినిమాలు తీశాడు. ఆ గంధం చెక్కలు స్మగ్లింగ్, పుష్ప, ఇదిగో 2, 1, 2,
అదే స్టైల్ కటింగ్, అదే స్టైల్ మాటలు, అదే స్టైల్ జబ్బ ఎలా పెట్టుకుని నడవడాలు, ఏటండి ఎంత మోసాలు. ఆడు మోసాలు చేసి కోట్లు సంపాదించాడు పోలీసులకు దొరకకుండా. అందుకే ఒక రోజంతా పోలీసు స్టేషన్లో పెట్టారండి తాట తీనకి. తెలంగాణ ప్రభుత్వం తెలుసా మీకు? అల్లు అర్జున్ ఒక రోజంతా పోలీస్ స్టేషన్లో ఒక రాత్రి అంతా పెట్టారు. పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ తొక్కిసలాట్లో ఒక ఆవిడ చచ్చిపోయింది. ఆ కేసు విషయంలో పెట్టారు. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎదవలు చేసినట్టు సినిమాలు తీసి, వీళ్ళు హీరోలు అన్నట్టు సినిమాలు తీసి వాళ్ళు ఊరుకుంటారు. రియల్గా పోలీసులు వాళ్ళకి తెలుసు మతమణిపేస్తారు. వాళ్ళు హీరో కావచ్చు, కోట్లు ఉండొచ్చు, కానీ అధికారులతో పెట్టుకుంటే ఏం చేస్తారు? మతమణిపేస్తారు. పిల్లలు పాడైపోతున్నారు అనవసరంగా. అయ్యే పోజులు, అయ్యే మాటలు, అయ్యే వ్యవహారాలు, అయ్యే సినిమాలు, అయ్యే డైలాగులు. మంచి మాటలు లేవు, మంచి సినిమాలు లేవు. ఇదివరకు మంచి సినిమాలు, పాడి పంటలు, ఇల్లు వాకులు, ఇల్లు ఇల్లాలు, మంచి సినిమాలు. సంసారం, మంచి సంసారం, పండంటి కాపురం, మంచి సినిమా, మంచి సినిమా. ఇప్పుడు పోకిరీలు, తొండ్రీలు, తొట్టిగాంగులు బేవచ్చమైపోయిందండి. వాళ్ళ డబ్బు సంపాదించి నానా పాటలు పడుతున్నారు డైరెక్టర్లు. అందులో పడి వీళ్ళు సినిమాలు చూసి పాడైపోతున్నారు. చర్చికి రాడు కానీ సినిమాకి మాత్రం ఎగబడతాడు. బైబిల్ క్లాస్కి రాడు కానీ రిలీజ్ సినిమాకి ఎగబడతాడు. అపవాది ఏం చేసింది? అందరినీ తన సర్వలోకాన్ని మోసపుచ్చువాడని, సాతానని, అపవాదని, దుష్టశక్తి అని వాడికి పేరు. ఆ మంచి చెడ్డతో వృక్షఫలం తిన్నా మీకు ఏం కాదు తినేయండి అని అవ్వ తినేసింది. ఆ సలహా సత్యమనిపించింది. సహాయకారిగా సాతానుడు కనపడ్డాడు. అపవాది అవ్వమ్మకి ఎలా కనపడ్డాడు? సహాయకారిగా కనపడ్డాడు, సత్యం చెప్పిన వాడిగా కనపడ్డాడు. అందుకని ఆమె అతని మాట ఆలకించి ఆ పండు తినింది కాక తన భర్తకు కూడా తెచ్చి పెట్టింది. తన భర్తను కూడా నాశనానికి నడిపించింది. సరే, కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం అదే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. అవ్వ మోసపరచబడినట్లు కొరింథీ సంఘం కూడా మోసపరచబడింది. కొరింథీ సంఘంకులు మోసపరచబడ్డారు. 11వ అధ్యాయం 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం. సాతాను సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులు కూడా చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఒకవేళ ఎలాగైనా తొలగిపోవునేమని. నాకు ఎందుకండి భయం? ఎందుకండి ఆయనకి? ఏమండి, సర్పము తన కుయుక్తి చేత, అది కుయుక్తి గలది. జంతువులన్నింటిలో కూడా, భూజంతువులన్నింటిలో కూడా అది తెలివైంది, జ్ఞానం కలదన్నట్టుగా సాతాను దాని యొక్క రూపాన్ని ధరించుకుంది. అవ్వను మోసపరిచినట్లు కొరింథీ సంఘాన్ని మోసపరిచింది. అక్కడ ఏదేని తోటలోకి ప్రవేశించింది, ఇక్కడ కొరింథీ సంఘంలోకి ప్రవేశించింది. ఆ రోజు కొరింథీ, ఈరోజు అనేక సంఘాల్లోనికి అపవాది సర్పం ప్రవేశించి సంఘాలను ఏం చేస్తుంది తెలుసా? పాడు చేస్తుంది. ఎలాగా? ఏ బోధైనా ఒకటే, ఏ పేరైనా ఒకటే, ఏ సంఘమైనా ఒకటే, ఎక్కడ బాప్తిసం తీసుకున్నా ఒకటే. ఇక్కడ బాప్తిసం తీసుకుంటేనే కానీ పరలోకం దొరకదా? వ్యతిరేకమైన మాటలు. సత్యం అంటే బైబిల్లో ఉన్న వాక్యం అంతా సత్యమే కదా. సత్యం అంటే బైబిలే కదా. మరి వాక్యం వింటున్నాం కదా, మనది ఏ సంఘం అయితేనే పరలోకం మనకు దొరకదా అని జనాన్ని ఏం చేసింది? మాయం చేసింది, మోసగించింది. యేసుప్రభు చెప్పాడు, ఈ బండ మీద నా సంఘం కట్టుదును, పాతాళలోక ద్వారాలు నిలవనేరవు. అది పవర్ఫుల్ సంఘం అని చెప్పిన ప్రభు అలా చెప్తాడు. ఏ సంఘంలో ఒకటే అని ఇలా చెప్పింది దెయ్యం. కానీ యేసుప్రభు దెయ్యంతో పోరాడాడు. ఎవరి కోసం? నీ కోసం. ఆయన యుద్ధ రంగంలో అడుగు పెట్టాడు మన కోసం, మనందరి కోసం ఆయన పోరాడి అపవాదిని జయించాడు.
యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్న పిమ్మట అపవాది ఆయన దగ్గరికి వచ్చి, ఇగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను, ఆకలితో ఉన్నావు కదా అని చెప్పింది. రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినవయ్యా ఏసయ్య, రాళ్ళు రొట్టెలుగా ఆజ్ఞాపించుకుని తిను. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదే అపవాది, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన, నా తండ్రి మాట వలన నేను బ్రతుకుతున్నాను, బలము కలిగి ఉన్నాను అన్నాడు. అలాగా అయితే ఒకసారి ఇలా రా, అది ఎత్తైన శిఖరం వైపు తీసుకెళ్ళింది. శిఖరాన్ని తీసుకెళ్ళి ఆ శిఖరం ఆ ఎత్తైన ఆ ఎత్తులోంచి కిందకి దూకు, దేవదూతలు వచ్చి నేను చేతులతో పట్టుకొందురు, నీ పాదములకు రాయి కూడా తగలనివ్వరు. ఒకసారి దూకు. ఇలా దూకితే ఈ యొక్క రాజ్యములన్నీ వాటి మహిమ అంతా నేను నీకు ఇచ్చేస్తాను. అది ఎవడు? అది అబ్బసొమ్మాది, సాతాను యొక్క అబ్బసొమ్మాది. ఈ రోగరాజ్యాలు, ఈ రోగగంతలన్నీ వాటి మహిమ అంతా నీకు ఇస్తాను, కిందకు దూకనదని వెయ్యో. ఆడ అబ్బసొమ్మండి. అది ఎవరు సృష్టించారు? సృష్టికర్త ఎవరు అంటే సృష్టికర్తను పట్టుకుని ఏమంటుంది? అధికారులు పట్టుకుని అనాధికారి వచ్చి ఇవన్నీ నీకు రాసిచ్చేస్తానంటే నమ్మనాక ఆయన ఏమన్నా మనకు మనుషుల్లాగా అమ్మాయి కూడా యేసు ప్రభు నీ దేవుడైన యెహోవాకు మొక్కి ఆయన మాత్రమే ఆరాధించాలి అని చెప్పాడు. ఇంకేం చెప్పింది? రాళ్ళు రొట్టెలుగా మార్చుకోమన్నది. ఇంకా నువ్వు దేవుని కుమారుడు అయితే పైనుంచి కిందకి దూకుము అన్నది. మత్తయి సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం. అక్కడ ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంటే అపవాది యేసుక్రీస్తు మీద ప్రయోగించిన అస్త్రాలు ఏంటి? నేత్రాస. ఇగో ఈ రొట్టెలు అయిపోతే చూడన్నది. నీ లోకమంతా చూపించిన నేత్రాస, జీవపుడమ్మం, ఆహారం. నేత్రాస, శరీరాస, జీవపుడమ్మం, ఈ 3 తంత్రాలు ఉపయోగించింది. కానీ యేసుక్రీస్తు దాని తంత్రాలకు మంత్రాలకి లొంగలేదు, పడిపోలేదు. దేవుని బిడ్డలారా ఆలోచించాడు. ఏం చేశాడు? ఎదిరించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం ఇంటికి వెళ్ళా చదవండి. అలాగే లూకా సువార్త 4వ అధ్యాయం సేమ్ టు సేమ్ అనమాట. అక్కడ 4, ఇక్కడ 4. ఈ మహిమనిస్తాను, ఈ ఘనతనిస్తానని చెప్పాను. నీవు నాకు మొక్కితవా, ఇదంతయు నీదే అయిపోద్దని చెప్పింది. అందుకు చేసావన్నట్టు నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయన మాత్రమే సేవించవాలంటే ఆరాధించమని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. పిమ్మట యెరూషలేముకు తీసుకుపోయి దేవాలయం శిఖరమున, అది 3వది, దేవాలయ శిఖరమునకు ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి కిందికి దూకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి దూతలను పంపిస్తాడు, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారిని నీ చేతులతో ఎత్తి పట్టుకుందరని రాయబడి ఉన్నది కదా. అంటే ఎక్కడ ఏం రాయబడిందో, ఏ వాక్యం ఎవరి కోసం రాయబడిందో, ఏ వాక్యము ఎక్కడ రాయబడిందో, ఎందుకు రాయబడిందో అదంతా కూడా అపవాదికి తెలిసే ఉందండి. విసరా కనుక ఇవే మనకి అపవాది ఉపయోగిస్తాడు అండి. అపవాది ఉపయోగిస్తాడు. ఏవై 3 ఏవి చెప్పాలి? నెంబర్ 1 నేత్రాశ, నెంబర్ 2 శరీరాశ, తినడం త్రాగడాలు ఇవన్నీ. 3వది జీవబ్రహ్మం. అంటే ఈ ఘనత, ఈ రాజ్యాల మహిమ, పేరు ప్రత్యేకతలు నీకు ఇస్తారు. జీవబ్రహ్మం. అవి అన్నీ అపవాదం వల్ల పుట్టినవే కానీ దేవుడి వల్ల పుట్టినవి కాదని చెప్పేశాడు. యోహాను 2వ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15, 16 వచనాలు చూడండి దేవుని పిల్లారా. నీ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు, తండ్రి జ్ఞానం వానిలో ఉండదు, తండ్రి తెలివి ఆయనలో ఉండదు. లోకములో ఉన్నది అంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబములు తండ్రి వలన పుట్టినవి కావు.
అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ గతించి పోవును కానీ తండ్రి చిత్తము దేవుడి చిత్తం జరిగించేవాడు నిరంతరము. అదండి తండ్రి చిత్తం నెరవేర్చడానికి మనం ఎలా ఉండాలా? నిరంతరము ఆశ కలిగి ఉండాలి. కనుక కొరింథీ సంఘాన్ని అపవాది ఏం చేసింది తెలుసా? మోసగించింది. అవ్వ మోసగించబడినట్లు కొరింథీ సంఘం మోసపోయింది. క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి వాళ్ళు తొలగిపోయారు. అలా తొలగిపోయినందుకు చాలా బాధపడ్డాడు పౌలు గారు. ఎట్లయినా తొలగిపోవునేమోనని ఇంకా నేను భయపడుతున్నాను, ఇంకా చెడిపోతారేమో అని భయపడుతున్నాను. కనుక సాతానుడు తానే వెలుగుదూత వేషము ధరించుకుని వస్తాడు. ఆయన్ని చూసి దూత అనుకుని మోసపోకూడదు. అవి కూడా దేవుని మాటలే అనుకోకూడదు, సాతాను మాటలు. కనుక సాతానుని ఆరాధించేవారు ఉన్నారు, దేవుణ్ణి ఆరాధించేవారు ఉన్నారు. మరి దేవుణ్ణి ఆరాధించేవారు అయితే వాక్యానుసారంగా బ్రతకవలేదు. ఆయన ఆత్మ ఉన్నాడు, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో అంటే వాయిద్యాలు, ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్లు, చప్పట్లు, తానా కందాన గాన భజన వగేరా వగేరా ఏమి క్రీస్తు సంఘంలో ఉపయోగించకూడదు. అర్థమైందండి? గానా భజంత్రులు వాయింతో 3 మంది వచ్చేస్తారు. ఇప్పుడు ఈ కుర్రాళ్ళకి చక్కగా మొన్న ఒకటి, అలా సూర్యతేజకు ఒకటి, మన రోహిత్కి ఒకటి, ఇలా కుర్రాళ్ళకి వాయిద్యాలు గురించి చెప్తే ఇక్కడ కూర్చొని ఏం చేస్తారు? దప్పుడు బేగా వచ్చేస్తారు, చర్చకి ఇంట్రెస్ట్గా ఉంటుంది, త్వరగా వచ్చేస్తారు. అసలు ఆ వాయిద్యాలు వాయించినందుకే కదా మా బిడ్డ ఇంకో చోటకి వెళ్ళిపోయాడు. మా 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 ఆత్మీయ కుమారుడు లక్ష్మి గారు అబ్బాయి రాదా నాతో ఉండేవాడు. నవీన్ నాతో ఉండేవాడు, నాతో కలిసి చక్కగా వాక్యం మా ఇంటికి వచ్చేవాడు, చూసేవాడు, తిరిగేవాడు, చక్కగా నా భుజం మీదకి ఎక్కేవాడు, సంకలు ఎక్కేవాడు, నాకు కూడా తిరిగేవాడు. ఆ కుర్రాడు మన చర్చిలో వాయిద్యాలు లేక అవి ఇంకో చోట ఎక్కడో ఉన్నందువలన అక్కడికి పోయాడు, అక్కడ వాయించాడు చాలా కాలం. ఇంట్రెస్ట్ దీని మీద ఉంది, వాటి మీద ఉందని మంచి కుర్రాడు. అలా తొలగిపోయాడు. ఆయన తప్పు కాదు, ఆయన వెనకాల ఉన్న దుష్టశక్తి ఆయన తోవ తప్పించేసింది. మన బిడ్డని మనకు దూరం చేసింది. అతను వేరే చోటకి వెళ్ళి వేరే వాయిద్యాలు వాయించడం ప్రారంభించాడు. ఇప్పటికీ మనం అంటే అవమానం ఉంది, మనతో మన మీద ప్రేమ. మా కుర్రాళ్ళు ఆ కుర్రాళ్ళు చక్కగా ఆడుకునేవారు కలిసి కుర్రాళ్ళు ఉంది. ఇప్పటికీ సహకారంగా ఉంటాడు, కానీ పూర్తి మద్దతు దానికి ఉంది, అవతల చర్చకుంది, మన చర్చకి కాదు. కనుక దేవుని పెట్టారు, సత్యానికి స్తంభాలుగా నిలబడాలి. అప్పుడు మీరు ఏం చేయబడతారు? ఆశీర్వదించబడతారు. సత్యములకు ఎలా ఉండాలట? స్తంభాలుగా ఉండాలి. నిజమైన సంఘానికి సహకారులుగా ఉండాలి. అప్పుడు పరలోకమందు మీ పేర్లు రాయబడతాయి. పరలోకంలో నీ యొక్క పేరు ప్రకటించబడుతుంది. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నవని పౌలు చెప్పాడు. సత్యానికి సహకారులుగా కావాలి. సత్యం దగ్గరికి చాలామందిని తీసుకురావాలి. ఈ కొద్దిమంది సరిపోరు. మీరు కొంతమంది వస్తున్నారు, మాకు సంతృప్తిగా లేదు, మేము సంతృప్తి పడతా లేదు. కారణం ఏంటంటే ఇంకా మీతో పాటు ఇంకా అనేక మంది తీసుకురావాలి. ఇది ఏ వాక్యం? సత్యవాక్యం, జీవవాక్యం. వెలుగుదూత వేషాలు ధరించుకుని చాలామంది సంఘాలు మోసగించి అబద్ధ బోధనలు బోధించి వాళ్ళ వైపు తిప్పుకొని కోట్లు సంపాదిస్తున్నారు. నేను ఇంకా ఇప్పటికీ అప్పుల్లో ఉన్నానంటే, సమస్యల్లో ఉన్నానంటే, ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని కారణం దానికి సత్యం చెప్పడమే. సత్యం చెప్తే రకరకాల బాధలు కష్టాలు పడాలి. మాకేం రాదు, మాకేమి ఇచ్చేవారు వెనకాల లేరు. కనుక దేవుని బిడ్డలను ఆలోచించాడు. సత్యానికి స్తంభాలుగా మీరు నిలబడాలి. అప్పుడే పరలోకంలో మీకు దేవుడు బల నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు సాతాను మాయలో పడలేదు. యేసు ప్రభువు జయించి నిన్ను గెలిపించాడు. మళ్ళీ గెలిపించడానికి ఆయన పోరాటం చేశాడు. మళ్ళీ గెలిపించడానికి సావు తెచ్చుకున్నాడు, రక్తం చిందించాడు, సమాధి చేయబడ్డాడు. సమాధిని చేర్చుకుని తిరిగి వచ్చే వారం అదే ప్రసంగం అందరూ చేస్తారు. మనం ఏం చేస్తామో నేను చెప్తలేదు. కానీ శుక్రవారం మాత్రం అందరికీ ఇక్కడ ప్రార్థన ఉంది. 10 గంటలకు ప్రార్థన,
3 వరకు ఉంటుంది. అనంతరం భోజనాలు, అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అది ఈ యొక్క స్త్రీలు ఏర్పాటు చేస్తున్నారు. నాకు ఆ స్త్రీలు చెప్తేనే నాకు తెలిసింది, నాకు తెలియదు. వచ్చే వారం అందరు రావాలండి, అందరికీ భోజనాలు ఇక్కడేనండి. ఆ యొక్క భోజనాలు ఏర్పాటు స్త్రీలు సమాజం చేస్తున్నారు. కనుక మీరందరూ వచ్చి శుక్రవారం కూడా దేవుడి సన్నిధిలో మంచి వాక్యం వినాలని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో ముగించుకుందాం. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా తండ్రి, మీకే మహిమ. అల్పుణ్య యోగ్యుని నీ దాసుని నన్ను మరుగుపరిచి మాట్లాడినందుకు మీకే మహిమ, మీకే ఘనత. ఘనత ప్రభావములు మీకే కలుగునుగాక అని క్రీస్తునామాన్ని అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సుధీర్ గారు వచ్చి రొట్టె కొరకు ప్రార్థన చేస్తారు. ఆరాధన తర్వాత కృష్ణకు వాక్యం చదువుకున్నామండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు అని పొందుతుంది. ప్రభు యేసు తాను అప్పగింపబడిన రాత్రి